చేసిన వాళ్ళు భయపడతారు, తప్పించుకుంటారు. తప్పు చేయనోళ్ళు ధైర్యంగా ఉంటారు, సవాలు చేస్తారు. ఎవరిది తప్పో తేల్చుకుందాం రా అంటారు. అంతే కదా. ఇగో ఇప్పుడు అదే కథ అవుతుందోళ్ళ మన కాడ. గా కార్ రేసింగుల పంచాది మీద చెప్తున్నా, మన రామన్న అవినీతి చేసిండు అని కేసు పెట్టే కదా. అరే తప్పా ఒప్ప అసెంబ్లీలోనే తేల్చుకుందాం అని మన రామన్న చెప్తే, మన సర్కారేమో ఆ చర్చ ముచ్చట్నే తీత్తలేదు. ఇక ఈయన్నే అర్థమవుతున్నది కదా నల్ల, ఎవరిది తప్పో ఎవరిది కావాల్సుకొని నిందలేసిర్రో. మన అసెంబ్లీలో కూడా గిదే పంచాది నడిచింది. పాండ్రి మరి ఈ ముచ్చట్నే ఈ ఊరంగా చూసేసొద్దాం. కాదల్లా మన రామన్న గంత మంచిగా చెప్పిండు. అరే ఆ కారు రేసింగుల అవినీతి ఉంటే సాటుగా ఎందుకు మాట్లాడు, జనం ముందే చర్చ పెడదాం, అసెంబ్లీలోనే మాట్లాడదాం అని అంటనే ఉన్నాడు కదా. అయినా ఈ సర్కారు ఇన్నదా అసలు? ఓ దిక్కు అసెంబ్లీ నడుస్తుండగానే ఇంకో దిక్కు రామన్న మీద కేసు పెట్టింది. ఇక రేపో మాపో అరెస్టు శేషుడే అన్నంత కథ నడిపిర్రు. కానీ హైకోర్టులా సర్కారు పప్పులు ఉడకలేదు. 30 తారీఖు దాకా అసలు కేటీఆర్ను అరెస్టు చేయొద్దు అని చెప్పేసింది. ఇక ఇంకో దిక్కు శుక్రవారం నాడు కూడా అసెంబ్లీలో మన బీఆర్ఎస్ లీడర్లు నిరసన చేసిర్రు. కారు రేసింగుల మీద చర్చ వెట్టుడే కావాలి అని ఆందోళన చేసిర్రు. మన హరీష్ అన్న కూడా 1కి 10 మాటలు చెప్పిండు, చర్చ వెట్టుర్రి, నిజమేందో అబద్ధమేందో తెలిసిపోతుంది, జనాలు కూడా చూస్తాన్రు, వాళ్ళకు కూడా తెలియాలి అని అన్నా కానీ అగో మేమంటున్నది ఒకటే విషయం సార్. మొన్న మిమ్మల్ని కూడా మీ ఛాంబర్లో కలిసి ప్రభుత్వం ఈ కార్ రేసింగ్ విషయంలో రకరకాల లీకులు ఇస్తూ మా నాయకులు కేటీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇతరు ఏమడుగుతున్నాం సార్? మేము ఎలాంటి తప్పు చేయలేదు, చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం. సభలో ఒక మంచి చర్చ చేద్దాం. నేనేమంటున్నా అంటే, ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా, ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మేము తప్పు చేయలేదు, మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదామని అంటున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది, మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం. ఇవాళ ఈ బిల్ తర్వాత చర్చ పెట్టారా, ఈ బిల్లు ముందు చర్చ పెట్టారా? ప్రభుత్వం తరఫున రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు. కేసు పెట్టేటప్పుడు, అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్. అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే, వారు మాట్లాడితే మీకు, ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అధ్యక్ష, బీఆర్ఎస్ డిమాండ్ను స్పీకర్ సార్ పట్టించుకోలేదల్లా. ఇంకా ఉల్టా ఈ షెయి పార్టీ లీడర్లే బీఆర్ఎస్ ఓళ్లను దబాయించుడట. జరసేపు అసెంబ్లీలో ఆగమాగమైంది. ఇక ఈ స్పీకర్ సార్ ఒక దిక్కే ఉంటున్నాడు, ఒక సైడే మాట్లాడుతున్నాడు. ఈ కారు రేసింగుల మీద ఎంతగానం అడిగినా చర్చకు భయపడతాను అనుకుంటా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. ప్రశ్నిస్తే అక్రమ కేసులా, 420 గ్యారెంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా, రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే చర్చ జరగాలి. ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే చర్చ. 420 గ్యారెంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా, 420 గ్యారెంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా, 420 గ్యారెంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా. 6 గ్యారెంటీల నుంచి మొదలుకొని అన్ని అంశాలలో ప్రతిరోజు మేము నిలదీస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని అక్రమ కేసులు పెట్టి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, దాని మీద చర్చ పెట్టాలని చెప్పి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టినాం. స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి దాడి చేయడమే కాకుండా పేపర్లు ఇసడము, చెప్పు తీయడము, బాటలు విసిరేయడము, మీకు చెప్పడానికి ఏమీ లేక అనవసరంగా ఈ విధంగా దౌర్జన్యాలు చేసేటువంటి కార్యక్రమం, ఏదన్నా మాట్లాడితే కేసులు పెట్టాలనేటువంటి కార్యక్రమం చేయడం చాలా పెద్ద పొరపాటు. ఇటు ఇంకో దిక్కు మండలిలో కూడా సేమ్ కథ నడిచింది. రామన్న మీద అన్యాయంగా కేసు పెట్టినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకొని నిరసన చేసిర్రు. అక్రమ కేసులు, కేటీఆర్ గారి పైన పెట్టిన 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 అక్రమ కేసులు. అరే కాదోళ్ళ, నాకు అర్థం కాని ముచ్చట ఏంటిదంటే, కారు రేసింగుల దాంట్లో రామన్న తప్పు చేసిండని సర్కారు వాళ్ళు అంటున్నారు, కేసులు పెట్టిర్రు. సరే, ఇంకో దిక్కు రామన్ననేమో అసలు తప్పు చేసిన్నో కరెక్ట్ చేసిన్నో చర్చ పెట్టుకుందాం, నేను రెడీ అని తాపకోపాలి చెప్తూనే ఉన్నాడు. లెక్కకైతే తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవాలి, కానీ ఈడ రామన్న చర్చ నడవాలి, తప్పో రైటో జనాలకు తెలవాలి అని అన్ననే ముంగట పడ్డాడు. సర్కార్కే ఆఫర్ ఇచ్చిండు,
కానీ మన సర్కారేమో శర్షమాట ఎత్తితే చాలు పక్కకు తప్పుకుంటాంది. మరి ఈడ తప్పేవలది కావచ్చు, కావలసుకొని తప్పుడు కేసులు పెట్టిండ్రని అనిపిస్తున్నదా లేదనో ఎవరికన్నా. ఏందో ఏమో పట.